జై గురుదత్త, జై జ్ఞాన సరస్వతి. జ్యేష్ఠమాసం జ్యేష్ఠులకు అంటే ఇక్కడ ప్రథమ గర్భం అని అర్థం చేసుకోవాలి. తొలిచూలు పిల్లల్ని జ్యేష్ఠులు అంటారు. అంతే తప్పితే అమ్మాయిల్లో జ్యేష్ఠ అబ్బాయిల్లో జ్యేష్ఠ అని వేరు లెక్క అన్న ముచ్చట లేదు. వివాహం కానీ చేయవచ్చా అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి తొలిచూలు సంతానానికి జ్యేష్ఠమాసం చేయవచ్చు. మరి వద్దంటారే కొన్ని చోట్ల. ఎప్పుడు నిషేధం. జ్యేష్ఠ, ద్విజ్యేష్ఠ, త్రిజ్యేష్ఠ, పంచజ్యేష్ఠ ఇట్లా ఉన్నాయి జ్యేష్ఠలు. ఎందుకు? జ్యేష్ఠ సంతానము జ్యేష్ఠ మాసము చేయవచ్చు. త్రిజ్యేష్ఠ అయితే దాన్ని విరమించుకోవాలి. అంటే ఇప్పుడు జ్యేష్ఠ సంతానమై జ్యేష్ఠ నక్షత్రమయ్యుండి జ్యేష్ఠ మాసం వివాహం చేయాలనుకున్నప్పుడు త్రిజ్యేష్ఠ దోషకారి, ద్విజ్యేష్ఠ దోషకారి కాదు. ఉదాహరణకు పుత్రుడు లేదా పుత్రిక, వధువు లేదా వరువులు, ఇద్దరు చొలుచూలు, ఇద్దరు ఇంటికి పెద్ద. సాధారణంగా ఈ ఇంటికి పెద్దయిన వ్యక్తిని ఆ ఇంటికి పెద్దయిన అమ్మాయికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వేరే మాసంలో వివాహం చేయాలి. ఎందుకు? ఇద్దరు జ్యేష్ఠులు మొదటిది. జ్యేష్ఠమాసం చేయాలనుకుంటే మూడో జ్యేష్ఠమాసం కలుస్తుంది కాబట్టి త్రిజ్యేష్ఠ విడిచిపెట్టేసేయాలి. లేదు అందులో ఒకరిది జ్యేష్ఠ నక్షత్రం అయి ఉండి ఇద్దరు జ్యేష్ఠులైతే ఆ బంధమే వలదు, త్రిజ్యేష్ఠ కుదరదు. ఇద్దరు జ్యేష్ఠులు, ఇద్దరిది జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసం, పంచజ్యేష్ఠలు అంటారు దీన్ని. 5 జ్యేష్ఠలు. వధూవరులది జ్యేష్ఠ నక్షత్రం, ఇద్దరు పెద్దవారే, అదే రోజు అదే మాసం కూడా జ్యేష్ఠ మాసం అయినప్పుడు పంచజ్యేష్ఠలు. ఈ విధంగా జ్యేష్ఠ నిర్ణయం, జ్యేష్ఠ కనిష్ట నిర్ణయం. అంటే ద్విజ్యేష్ఠ ఇద్దరు 2 జ్యేష్ఠల వరకు మనం వివాహాది శుభకార్యాలు ఆచరించవచ్చు. త్రిజ్యేష్ఠ వలదు, పంచజ్యేష్ఠ వలదు. అంటే ఏమనుకోవాలి? సంతానములో తొలిచూలు సంతానాన్ని అంటే మొదటిగా పుట్టిన వాళ్ళను మాత్రమే జ్యేష్ఠవాణిగా నిర్ణయించాలి. ఒక ఇంటిలో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారనుకో. మొదలు అబ్బాయి జన్మిస్తే అబ్బాయి జ్యేష్ఠుడు, మిగిలిన వాళ్ళందరూ వాని తర్వాతనే, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ తర్వాతనే. కాబట్టి ఈ జ్యేష్ఠ నిర్ణయం మనం చేసుకొని వివాహాది శుభకార్యాలు ఆచరించుకోవాలి. సాధారణంగా ప్రథమ గర్భమందు జన్మించిన వధూవరులకు జ్యేష్ఠమాసం వివాహం చేయకూడదని ఎక్కువ ప్రాచుర్యంలో నానుడిలో ఉన్నటువంటి విషయం. ఎక్కువ పాటించేది ఏమిటి అంటే ప్రథమ గర్భమందు జన్మించిన వధూవరులకు జ్యేష్ఠమాసం వివాహం కూడదని ప్రాచుర్యంలో ఉంది. ఉత్తమమైన మార్గం అనేది పెద్దల వాక్కు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.